అందరికీ నమస్కారం. శ్రీ విద్యాప్రసాద డివోషనల్ ఛానల్కి తిరిగి స్వాగతం. కార్తీక పురాణం 13వ అధ్యాయము. కన్యాదాన ఫలము. ఓం గం గణపతియే నమః. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసంలో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి. వాటిని వివరించేదను. సావధానుడివై ఆలకింపుము. కార్తీక మాసములో నదీ స్నానం ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము. ఒకవేళ ఉపనయమునకు అగు ఖర్చు అంతయు భరింప సఖ్యము కానప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచిన ఫలము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణుని బాలునకి ఉపనయము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసి ఉన్ననో ఆ పాపములన్నీయును పోవును. ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము. కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించుటయే కాక తన పితృదేవతలను కూడా తరింపచేసిన వాడగును. ఇందులకు ఒక ఇతిహాసము కలదు, చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుము. సువీర చరిత్రము. ద్వాపర యుగములో వంగదేశములో గొప్ప పరాక్రమవంతుడు శూరుడు అయిన సువీరుడు అను ఒక రాజుండెను. అతనికి రూపవతి అను భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడయు భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మదా నదీ తీరమందొక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను. కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను. ఆ బిడ్డను అతి గారాభముతో పెంచుచుండిరి. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికను ఆహారాది సదుపాయములు సరిగ్గా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి పొందుచు అతి గారాభముతో పెరుగుచుండెను. ఆమె చూచువారులకు కనుల పండువగా ముద్దులకు మాటలతో చాలా ముచ్చటగా ఉండెను. దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను. ఒక దినము వానప్రస్థుని కుమారుడా బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులకు ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతము నేను కడు బీద స్థితిలో ఉన్నాను. అష్ట దరిద్రములు అనుభవించుచున్నాను. మా కష్టములు తొలుగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగి పాయసైనను లేకపోవుటచే బాలిక పైనున్న మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోర తపం ఆచరించి కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించెను. రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను ముని కుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులనిద్దరినీ అత్తవారింటికి పంపెను. అటులా ముని కుమారుడు భార్యను వెంట పెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతం అంతయో చెప్పి భార్యతో సుఖము అనుభవించుచుండెను. సువీరుడు ముని కుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖముగా ఉండెను. అటులా కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూచుచుండెను. ఒకానొక సాధు పుంగవుడు తపతీ నదీ తీరము నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలో ఉన్న సువీరుని కలుసుకొని, ఓయి, నీవెవడువు? నీ ముఖ వర్చస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వాని వలె ఉన్నావు. నీవి అరణ్యమునందు భార్యా బిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు, మహానుభావ, నేను వంగదేశమును ఏలుచుండెడిది సువీరుడను రాజును. నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్య సమేతముగా ఈ అడవిలో నివసించుచున్నాను. దరిద్రము కంటే కష్టమేదియును లేదు. పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు.
అటులనే భార్యా వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు. అందుచే రాజ్యభ్రష్టుడైనందున ఈ కారడవిలోనే సకుటుంబముగా బ్రతుకుచున్నాను. నాకు 2 కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకుంటేనే దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నాను అని చెప్పగా, ఓ రాజా, నీవెంతటి దరిద్రుడవైనను ధర్మ సూక్ష్మము ఆలోచింపక ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మ సూక్ష్మము ఆలోచింపక కన్యను అమ్ముకొంటివి. కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి. కన్యను విక్రయించిన వారు అసిపత్రవన అను నరక అనుభవింతుడు. ఆ ద్రవ్యములతో దేవముని పితృదేవత ప్రీత్యర్థమై ఏ స్తోత్రము చేసినను వారు నశింతుడు. అదియునుగాక కన్య విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలుగకుండా శపింతుడు. అటులనే కన్యను ధనమిచ్చుకొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమగుటయే కాక అతడు మహానరకము అనుభవించును. కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కానించియే ఉన్నారు. కావున రాబోయే కార్తీక మాసమున నీ 2వ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గల వానికి కన్యాదానము చేయము. అతడు చేసిన ఎడల గంగా స్నానమునరించిన ఫలము, అశ్వమేధ యాగము చేసిన ఫలమును పొందుటయేగాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశము చేయగా, అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, దేహసుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ. తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చేది ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జార విడువవంటారా? ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలరు. కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమయ్యున్న వారిని లోకము గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు. కానీ నా 2వ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనము ఎవరిత్తురో వారికే ఇచ్చి పెండ్లి చేయుదును, కానీ కన్యాదానము మాత్రము చేయను అని నిక్కచ్చిగా నుడివెను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను. మరికొన్ని దినములకు సువీరుడు మరణించను. వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకొని పోయి యమలోకములో అసిపత్ర వనమను నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించుడి. సువీరుని పూర్వీకుడైన శృతకీర్తియను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యములు అనుభవించుచుండెను. సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చేది. అంతటా శృతకీర్తి, నేనెరిగినంత వరకును ఇతరులకు ఉపకారమును చేసి దాన ధర్మాదులు యజ్ఞ యాగాదులు అనరించి ఉన్నాను. నాకు ఈ దుర్గతి ఏల కలిగినని మనమునందు అనుకొని నిండు కొలువు దీనియున్న యమధర్మరాజును కడకేగి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణకోటినంతను సమంగా జూచుచుందువు. నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు దోడ్కొని వచ్చుటకు కారణమేమి? సెలవివ్వుండు అని ప్రాధేయపడెను. అంత యమధర్మరాజు శృతకీర్తిని గాంచి, శృతకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవు, నీవెటువంటి దురాచారములు చేసి ఉండలేదు. అయిననేమి నీ వంశయుడగు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమునకు ఆశించి అమ్ముకొనెను. కన్య అమ్ముకునే వారి పూర్వీకులు ఇటు 3 తరముల వారు, అటు 3 తరముల వారున్నను వారెంతటి పుణ్య పురుషులైనను నరకము అనుభవించుటయే కాక నీచ జన్మలెత్తవలసి ఉండును. నీవు పుణ్యాత్ముడవనియు
ధర్మాత్ముడవనియు నేనెరుగుదునుగాన నీకొక ఉపాయము చెప్పెదను. నీ వంశీయుడగు సువీరునకు మరి ఒక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీ తీరమున తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి అచుటుకు పోయి ఆ కన్యను వేద పండితుడును శీలవంతుడగు ఒక విప్రునకి కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము. అటుల చేసిన ఎడల నీవు, నీ పూర్వీకులు, సువీరుడు, నీ పితృగణములు కూడా స్వర్గలోకమునకు ఏగుదురు. కార్తీక మాసములో సాలంకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడగును. పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోతునకు వివాహమునర్చినను కన్యాదాన ఫలము ఇచ్చును. కనుక నీవు వెంటనే భూలోకమునకేగి నేను తెలిపినట్టులా చేసి ఆ ధర్మకార్యము వలన నీ పితృగణము తరింతురు, పోయిరమ్ము అని పలికెను. శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక పర్ణ కుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూచి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన వివాహము చేసెను. అటులా కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకముననున్న పితృదేవతలను కలుసుకొనెను. కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును. వివాహ విషయములో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును. కార్తీక మాసమున కన్యాదానము చేయవలయునని దీక్షభూని ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యము పొందును. శక్తి కలిగియుండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమునకేగును. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 13వ అధ్యాయము 13వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. స్వస్తి.